తెలియని భయం, అర్థం లేని ఆందోళన, అంతులేని నిరాశ మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? కనిపించని బరువేదో నెత్తికెక్కి తైతక్కలాడుతున్న భావన స్థిమితంగా ఉండడం లేదా? ఇవన్నీ ఎమోషనల్ బ్యాగేజ్ ప్రభావాలే. తక్షణం ఆ మోతను దించుకోండి. కాలం చెల్లిన ఉద్వేగాలన్నీ వదిలించుకోండి. చిక్కని చీకటి, ఈదురుగాలి, ఉరుములు మెరుపులు, ఒంటరి మహిళ ఎక్కడికో వెళ్తోంది. ఓ అజ్ఞాత వ్యక్తి వెనుక నుంచి వచ్చాడు. ఆమె గొంతు పట్టుకున్నాడు. పట్టు బిగించాడు. ఊపిరాడకుండా చేశాడు. విడిపించుకోవడానికి విఫల ప్రయత్నం చేసిందామె. ఆ ప్రాణాపాయ స్థితిలోనూ అతనెవరో తెలుసుకోవాలనే ఉత్కంఠ సత్తువనంతా కూడగట్టుకొని తల పక్కకు తిప్పింది. మనిషిలాంటి జంతువు కాదు కాదు, జంతువుని పోలిన మనిషి. ఎప్పుడో ఎక్కడో చూసినట్టు గుర్తు. ఇంట్లోనా, స్కూల్లోనా, బాల్యంలోనా, కౌమారంలోనా? స్పష్టత వచ్చేలోపే కల చెదిరింది. కలత మిగిలింది. కలలన్నీ నిజం కాకపోవచ్చు, కానీ చాలా పీడకలలు చేదు జ్ఞాపకాలే ముడిసరుకు. మస్తిష్కంలో పోగుపడిన ఆ పాత వాసనల ఉద్వేగాల మూట ఎమోషనల్ బ్యాగేజ్. జీవితం అంటేనే అనుభవాల ఆల్బం. బాల్యం, కౌమారం, యవ్వనం ప్రతి దశలోనూ కొత్త సంఘటనలు వచ్చి చేరుతుంటాయి. అందులో అనవసరమైనవి, అప్రధానమైనవి అనేకం. చిన్నా చితక లెక్కలేనన్ని కాలక్రమంలో 90% వరకు తుడిచిపెట్టుకుని పోతాయి. ఆ దశలన్నీ దాటిన తర్వాత కొన్ని తీపి జ్ఞాపకాలు, కాసిన్ని చేదు అనుభవాలు మాత్రమే మిగులుతాయి. తీపి జ్ఞాపకాలతో ఏ ఇబ్బంది లేదు. ఎంతో కొంత మంచి చేస్తాయి. మనుగడపై మక్కువ కలిగిస్తాయి. బంధాలను బలోపేతం చేస్తాయి. పాత ముచ్చట్లతో శరీరంలో ఆనంద రసాయనాల ఊట పెరుగుతుంది. సమస్య అంతా చేదు అనుభవాలతోనే, కుంగదీసే జ్ఞాపకాలతోనే. ఆ బరువును భరిస్తున్నంతకాలం మనశ్శాంతిగా ఉండలేం. మనం మనలా ఆలోచించలేం. మనం మనలా ప్రవర్తించలేం. మనసును ఓ పెద్ద పెట్టెలా ఊహించుకుంటే అందులో పోగుపడిన పాత వస్తువుల్లాంటివి గతకాలపు నెగటివ్ ఉద్వేగాలు. ఆత్మీయుల మరణం దుఃఖాన్ని కలిగిస్తుంది, నైరాశ్యాన్ని పెంచేస్తుంది, బతుకు పట్ల మమకారాన్ని చంపేస్తుంది. లైంగిక దాడి భయానకమైన ఘటన. అప్పటి వరకు అతను ఒక రక్త సంబంధి, దూరపు చుట్టం, స్నేహితుడు, కొన్నిసార్లు ముక్కు మొహం తెలియని మనిషి కావచ్చు. ఎవరైతేనేం ఆ సమయంలో లోపలి సైతాన్ బయటకు వస్తుంది. పశువాంఛను తీర్చుకుంటుంది. అదొక నరకం. ఇలాంటి సందర్భాల్లో ఒంటికి తగిలే దెబ్బల కంటే మనస్సును మెలితిప్పే గాయాలే ఎక్కువ. కాలం గడిచిపోతున్నా ఆ పుండ్లు పచ్చిగానే ఉంటాయి. దుఃఖస్రావం జరుగుతూనే ఉంటుంది. కుటుంబ విచ్ఛిన్నం. కొన్ని ఇళ్ళు అశాంతి నివాసాలు. ఆలుమగల తిట్లు, శాపనార్థాలు, ఆత్మహత్య ప్రయత్నాలు. చివరికి విడాకుల వరకు వెళ్తుంది వ్యవహారం. ఫలితంగా అమ్మఒడి దూరమై కొందరు, నాన్న ప్రేమ కరవై కొందరు, ఇద్దరినీ కోల్పోయి మరికొందరు, పిల్లలు ఒంటరితనానికి గురవుతారు, ప్రేమరాహిత్యానికి బలవుతారు. ఎమోషనల్ బ్యాగేజ్ చాలా వరకు బాల్యంలోని చేదు ఉద్వేగాలతోనే నిండిపోతుంది. కౌమార యవ్వనాల్లో ఇంకొన్ని పోగుపడతాయి. పరీక్షల్లో అపజయాలు, ప్రేమలో వైఫల్యాలు, ఆర్థిక సమస్యలు, అయినవారి వెన్నుపోట్లు, ఉద్యోగ వ్యాపారాల్లో ఎదురు దెబ్బలు కల్లోలపరుస్తాయి, కోలుకోకుండా చేస్తాయి. గతంలో మొదలైన ఆ దుఃఖం వర్తమానంలో కూడా కొనసాగుతుంది, భవిష్యత్తుకు బదిలీ అవుతుంది. ఫలితంగా ఉద్వేగాల మూట మరింత బరువెక్కుతుంది. ఆ మూత మోయలేక ఎలా దించుకోవాలో అర్థం కాక మానసిక సమతౌల్యాన్ని కోల్పోయేవారు ఎంతోమంది. సమస్య మూలాల్లోకి చూడాలి. ఏదో పని మీద బయలుదేరుతాం. చౌరస్తా దగ్గర కాలికి బురద అంటుతుంది. ఆ ఒక్క కారణంతో ప్రయాణం వాయిదా వేసుకుంటామా? లేదు. శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ ముందుకెళ్తాం. క్రికెట్ ఆడుతుంటాం. కాలు బెనుకుతుంది. ఆ చిన్నపాటి ఎదురు దెబ్బకు కుంగిపోతామా? లేదు. నొప్పి తగ్గిపోగానే మళ్ళీ ఆటను ఆరంభిస్తాం. కొందరిని మాత్రం కడిగేసుకున్నాక కూడా మరకల ఆనవాళ్ళు వెంటాడుతూ ఉంటాయి. మానిపోయిన తర్వాత కూడా కనిపించని గాయాలు బాధిస్తూనే ఉంటాయి. ఎమోషనల్ మేనేజ్మెంట్ తెలియకపోవడం వల్ల వచ్చే సమస్య ఇది. అద్దిళ్ళు ఖాళీ చేస్తున్నప్పుడు చేతికందిన ప్రతి వస్తువు లారీలో ఎక్కించాం. పడేయాల్సిన వాటిని పడేస్తాం. తూకానికి ఇవ్వాల్సిన వాటిని తూకానికి ఇచ్చేస్తాం. వదిలేయాల్సినవి అక్కడే వదిలేస్తాం. మనకు పనికొచ్చేవి మాత్రమే కొత్త ఇంటికి తీసుకెళ్తాం. అనుభవాల్ని, జ్ఞాపకాలని గతం నుంచి ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు కూడా ఇదే సూత్రాన్ని పాటించాలి. కానీ అలా జరగడం లేదు. తెలిసి కొన్నిసార్లు, తెలియక కొన్నిసార్లు పనికిరాని సరుకునంతా నెత్తిన పెట్టుకొని తెచ్చుకుంటాం. ఆ ప్రభావంతో గతమనే కళ్ళజోడులోంచే వర్తమానాన్ని చూస్తాం.
ఏ బాల్యంలోనో ఎదురైన దురదృష్టకర అనుభవాలే పునరావృతం అవుతాయని నమ్ముతాం. ఆత్మీయతలు నాటకంలా బూటకంలా తోస్తాయి. కొత్త స్నేహాల్ని ఇష్టపడం, పాత బంధాల్ని కొనసాగనివ్వం. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేం, దూకుడుగా ముందుకెళ్ళలేం, గిరిగీసుకొని బతికేస్తాం. ఫలితంగా అసలే అంతంత మాత్రంగా ఉన్న అనుబంధాలు మరింత బలహీనపడతాయి. కెరీర్ దెబ్బతింటుంది, డిప్రెషన్ దాడి చేస్తుంది, ఆత్మహత్య ఆలోచనలు తరుముకొస్తాయి. ఆ ప్రభావం శరీరాన్ని వదిలిపెట్టదు. ఎసిడిటీ, మధుమేహం, అధిక రక్తపోటు, హృద్రోగం తదితర రుగ్మతలకు దారితీస్తుంది. చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు చుట్టుముడతాయి. రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. మనసు బలహీనపడే కొద్దీ మద్యం, ధూమపానం, మాదక ద్రవ్యాలు తదితర దురలవాట్లు బలపడతాయి. మరీ పసితనంలో సంభవించిన విషాదాలు మనకు గుర్తుండకపోవచ్చు, కానీ ఆ నీడలు మాత్రం వెంటాడుతాయి. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో బయటపడతాయి. కొందరికి నీళ్ళంటే భయం, కొందరికి చీకటంటే దడ, కొందరికి సమూహాలంటే వణుకు. ప్రతి ఫోబియా వెనుక ఎమోషనల్ బ్యాగేజ్ పాత్ర ఉండి తీరుతుందంటారు మానసిక నిపుణులు. మార్పు వైపుగా ప్రతి ఒక్కరూ వెళ్ళాలి. గతం వర్తమానాన్ని మింగేయకూడదు, వర్తమానం భవిష్యత్తును దెబ్బతీయకూడదు. నిన్నటి కథ నిన్నటిదే, నేటి జీవితం నేటిదే, రేపటి సంగతి రేపటిదే. నేర్పగలిగితే పాత జ్ఞాపకాలనేవి ఎన్నో కొన్ని పాఠాలు నేర్పాలి. అంతేగాని క్యాన్సర్లాగా బాధించకూడదు. అయినా కక్షగట్టినట్టు వేధిస్తుంటే నష్ట నివారణ చర్యలు తీసుకోవాల్సిందే. ఇన్నేళ్లుగా మనం నెత్తిన మోస్తున్న ఉద్వేగాల మూటను కిందికి దించుకోవాలి. గోతంలోని గతానుభవాలన్నీ బయటికి తీయాలి. ఆ దురదృష్ట దృశ్యాల్లో భాగమైన వ్యక్తుల్ని గుర్తు చేసుకోవాలి. క్షమించాల్సిన వాళ్ళను క్షమించేయాలి. క్షమాపణలు అడిగాల్సిన వాళ్ళను మనసులోనే క్షమాపణలు అడిగేయాలి. విస్మరించాల్సిన సంఘటనల్ని విస్మరించాలి. ఒప్పుకోవాల్సిన తప్పుల్ని ఆత్మసాక్షి న్యాయస్థానం ముందు నిజాయితీగా ఒప్పుకోవాలి. పశ్చాత్తాపం వ్యక్తం చేయాల్సిన సంఘటనల్లో ఎద లోతుల్లోంచి పశ్చాత్తాపం ప్రకటించాలి. ప్రతి వాక్యానికి ఫుల్ స్టాప్ ఉన్నట్టే ప్రతి ఉద్వేగానికి ఓ ముగింపు ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో మనం కామాతో సరిపెడతాం. ఆ కొనసాగింపే మనకు కష్టాలు తెచ్చిపెడుతుంది. ఏదో విషయంలో వైఫల్యం ఎదురవుతుంది. 1-2 రోజులు కుమిలిపోతాం. తర్వాత ఆ వైఫల్యాన్ని ఆమోదిస్తాం. నష్టాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం మొదలు పెడతాం. అక్కడితో ఓ అధ్యాయం పూర్తవుతుంది. ఆత్మీయులు మరణిస్తారు. ఓ నెల రోజులు బాధపడతాం. తర్వాత ఎవరికైనా చావు అనివార్యమనే నిర్ణయానికి వస్తాం. క్రమంగా దుఃఖం మసకబారుతుంది. అంతటితో మనసు తేటపడుతుంది. ఎవరో మోసం చేస్తారు, ఆర్థికంగా దెబ్బతీస్తారు. దీంతో కొద్ది రోజులు తిట్టుకుంటాం. తర్వాత మన జాగ్రత్తలో మనం ఉండాలి అని సర్ది చెప్పుకుంటాం. ఆ తీర్మానంతో ఓ ఘట్టం పరిసమాప్తమవుతుంది. గతాన్ని మార్చలేం, మార్చలేం, కానీ యథాతథంగా ఆమోదించగలం. ఆ కష్ట నష్టాలను మనమే బాధ్యత తీసుకోగలం. ఇదంతా మన చేతుల్లో పని. ఈ మాత్రం చొరవ చాలు పాత ఉద్వేగాల పని పట్టడానికి. మనలోని బాధను, ఆక్రోశాన్ని ఆత్మీయులతో పంచుకోవడం ద్వారా కూడా కొంత భారాన్ని దించుకోవచ్చు. లేదంటే ఆ దురదృష్టకర అనుభవాన్ని ఆత్మకథాత్మక పద్ధతిలో ఓ పుస్తకంలో రాసుకోవచ్చు. చివర్లో దాన్ని తగలబెట్టమని సూచిస్తారు మానసిక నిపుణులు. దీనివల్ల కాగితాలతో పాటు నెగిటివ్ ఉద్వేగాలు కనుమరుగవుతాయని ఓ నమ్మకం. ఎమోషనల్ బ్యాగేజ్ సమస్యకు ధ్యానం ఉత్తమ పరిష్కారం. ధ్యాన స్థితిలో మనం కొత్తగా ఆలోచించం, వచ్చిన ఆలోచనల్ని కొనసాగించాం. అలా అని ఆలోచనల్ని బలవంతంగా తరిమేయం. బయటి వ్యక్తిలా గమనిస్తూ ఉంటామంతే. సాధన పెరిగే కొద్దీ మనం వేరు, మన ఆలోచనలు వేరు అనే ఎరుక సాధ్యపడుతుంది. ఆ సత్యదర్శనంతో ఇంతకాలం నుంచి మోస్తున్న బ్యాగేజ్ దానంతట అదే తేలికైపోతుంది. ఉద్వేగాల్ని వదిలించుకోవడానికి చిత్రలేఖనము ఓ మార్గమే. ఈ ప్రక్రియలో లోపల గూడు కట్టుకుపోయిన భావనల్ని క్యాన్వాస్ మీద పెడతాం. ప్రత్యేక పరిస్థితుల్లో డ్రామా థెరపీని కూడా సిఫార్సు చేస్తారు వైద్యులు. పశ్చాత్తాపాన్ని, బాధను, భయాన్ని, ఒకటేమిటి బుర్రలో పోగైన సకల ఉద్వేగాలను నాటకంలోని ఓ పాత్ర రూపంలో వ్యక్తం చేయడం ద్వారా గుండె బరువు దించుకోవచ్చు. ఈ చిట్కాలేవి పనిచేయనప్పుడు మానసిక నిపుణులను సంప్రదించాలి, వైద్యం చేయించుకోవాలి. హోటళ్ళు, రైల్వే స్టేషన్లలో పెద్ద అక్షరాల్లో కనిపించే ఓ హెచ్చరిక ఎవరికైనా వర్తిస్తుంది. మీ బ్యాగేజ్కు మీరే బాధ్యులు. అదేనండి, మీ ఎమోషనల్ బ్యాగేజ్కు మీరే బాధ్యులు.